రాజకీయాలు ఏమన్నా వాళ్ళు చాలా మంది విలేజ్ వాళ్ళు ఇట్లాంటి ఇష్యూ బట్టి చూసి సపోజ్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అదే సపోజ్ పబ్లిక్ యూటిలిటీ సపోజ్ అక్కడ ఏదో ఒక స్కూల్ చేశారు స్కూల్ చేసినప్పుడు పిల్లల సంగతి తెలుసుకుని అంటే పర్వాలేదు దాన్ని ప్రాపర్ వెళ్ళాలి బట్ చాలా ఉందనుకోండి సపోజ్ సేవింగ్ అయిపోయిందో కాలేజ్ కాలేజ్ నడుస్తుంది వాడు పాపంగా వచ్చాడు బట్ కాలేజీకి వెళ్ళి చూస్తూ ఉంటుంది చూడడం కనుక వాడు మీద వస్తారు అంటే అనేది హైడ్రా అనేది రాజకీయ సమయంలో మామూలు మీరు ఏమంటున్నారు ఓవైసీ మీద నేను వస్తుంది సార్ ఓవైసీ కట్టింది కాబట్టి కూర్చోండి అంటున్నాను బీజేపీ కూర్చోండి ఎఫ్టీఎల్ ఇంపార్టెంట్ డెఫినెట్ గా బట్ దానికన్నా ఇంపార్టెంట్ పిల్లల భవిష్యత్తు రెండు బ్యాలెన్స్ చేస్తాం టైం ఇస్తాము టైం ఇచ్చి వాళ్ళకి ఆ టైం లోపల చేసేటట్టు చేస్తాం సార్ కొన్ని స్థలాలు కొన్ని చెరువులలో ఏమైంది సార్ గతంలో పట్టాలు ఇచ్చింది గవర్నమెంట్ పట్టాలు ఇచ్చిన దానికి గుమ్మరుకు దాలలో మీకు అర్థం ఏంటాలి గుమ్మరుకు దాల దాంట్లో మీకు డిమాండ్ చేసినాం సో అక్కడేమి అక్కడ వాళ్ళంతా పార్టీలకు అతీతంగానే వెళ్ళి చేసినాం అన్ని పార్టీలు ఉన్నాయి అయింది ఇప్పుడు చేసిన దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళది అయినది కాంగ్రెస్ వాళ్ళది అన్ని అయినాయి సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఉంటుంది ఓవైసీ మెడికల్ కాలేజ్ చెరువులు ఉన్నాయి సార్ మల్లారెడ్డి కట్టినా పల్లరాజేశ్వరి కట్టినా ఓవైసీ కట్టినా ఈ ధర్మక్షేత్రం పిల్లలకి ఫ్రీగా ఇస్తారు మీరు టోటల్ కూడా కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తారు పేరుకు కాలేజీలో పేరు పెట్టుకోండి 100% ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ లో వచ్చినాయి వాళ్ళు ధర్మసత్రం అయినా కానీ కూడా ఉండకూడదు సో వాళ్ళు ఏం చేసినా కానీ కూడా రిజర్వ్స్ బట్ దానికి పిల్లల భవిష్యత్తు ఒక్కటి ఆలోచించాలి చాలా మంది ఎన్నో లేనప్పుడు కొంచెం ఇంకో చిన్న ఇష్యూ సార్ గవర్నమెంట్ ఇంతకుముందు చెరువు ల్యాండ్ అన్న పట్టాలు ఇచ్చింది వాళ్ళు ఎప్పటి సంవత్సరాల నుంచి ఇల్లు పెట్టుకుని ఉన్నారు అంటే మొన్న మా పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్న గారికి ఒక రిప్రజెంటేషన్ వచ్చింది అట్లాంటి వాటి మీద మీరు ఎట్లా చర్యలు తీసుకుంటారు సార్ గవర్నమెంటే చెరువు ల్యాండ్ లో పట్టాలు ఇచ్చింది ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నారు వాళ్ళకు కూడా మీరు నోటీసులు ఇచ్చారని చెప్పి హైడ్రా నుంచి వచ్చినాయి అల్వాల్ ఒకటి అట్లాంటి సేఫ్ కదా సార్ పేదవాళ్ళు చిన్నవాళ్ళకి వాళ్ళ మీద వెళ్ళనే ఇలా చెప్పి ఎవరు వెళ్ళినా కానీ కూడా ఊరుకో అదొకటి ఇప్పుడు ఇది చేస్తాం లేక్స్ అండ్ పార్క్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తాను అసెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కేబీఆర్ పార్క్ ఇస్ నేషనల్ పార్క్ అండ్ జస్టిస్ నరసింహారెడ్డి గారు కూడా రాశారు అది యాక్చువల్లీ దాని కేబీఆర్ పార్క్ సరౌండింగ్స్ లో కూడా మనకి కన్స్ట్రక్షన్స్ చేయడానికి అవకాశం ఉంది అటువంటిది అక్కడ 21 ఫ్లోర్ 25 ఫ్లోర్ కానీ మనకి మంత్లీ కన్స్ట్రక్షన్స్ కానీ ఎకోసిస్టమ్ జోన్ స్పేస్ లో పర్మిషన్ లేదు సార్ నేను పార్క్ ల్యాండ్ బట్ ఇంకా మొత్తం మీరు ఆల్ అండ్ సండ్రీ అన్ని తెచ్చేసి మాకు పెట్టేస్తారు ఇప్పుడు ఎకో సెన్సిటివ్ జోన్ లేకపోతే ఎక్కడో పొల్యూషన్ అన్ని తగ్గిస్తున్నారు